బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు డిఫరెన్స్ ఏంటి మార్కెటింగ్ కి బ్రాండింగ్ కి? సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2 minutesలో నూడిల్స్ అయిపోతుంది అని అంటే మీకు ఏ కంపెనీ గుర్తొచ్చింది? మ్యాగీ. ఓకే, డబ్బులు ఎవరికి ఊరికే రావంటే ఏ కంపెనీ గుర్తొచ్చింది? లలితా జ్యువెలర్స్. రైట్. సో ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఒక మెసేజ్, ఆ మెసేజ్ ద్వారా మీకు ఆ కంపెనీలు అనేది గుర్తొచ్చేసినాయి కదా. మెసేజ్ ఇస్ నథింగ్ బట్ బ్రాండింగ్. ఓకే, దాన్ని జనాల లోపలికి తీసుకెళ్లేది మార్కెటింగ్. ఓకే, సో ప్రతి ఒక ప్రోడక్ట్కి ఆర్ సర్వీస్కి ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ మెసేజ్ ఎలా పుడుతుంది అంటే ఆ ప్రోడక్ట్ ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తుందో ఆ సాల్వ్ నుంచి ఈ మెసేజ్ పుడుతుంది. ఎగ్జాంపుల్ 2 minutesలో నూడిల్స్ అనేది అయిపోతుంది అని నేను అన్నాను. ఓకే, అది ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది 2 minutesలో. దట్స్ వై ఆ మెసేజ్ అనేది వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారనమాట. సో అందుకోసం ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి ఒక మెసేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ మెసేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మార్కెట్లోకి అనేది తీసుకెళ్ళాలన్నమాట. జెఫ్ బెజోస్ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ బ్రాండ్ అంటే, ఒక రూమ్లో నీ టార్గెట్ కస్టమర్స్ని వేసేసి నువ్వు బయటకు వెళ్ళిపో, నీ గురించి వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో నువ్వు లేనప్పుడు దట్ ఈస్ బ్రాండింగ్. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు కదా, ఒకరు చెప్తున్నారు సార్ బాగా మంచి ప్రోడక్ట్ ఇస్తాడు, ఇంకోరు చెప్తున్నారు తక్కువ ప్రైస్కి ఇస్తారు, ఇంకోరు చెప్తున్నారు క్వాలిటీ ఇస్తారు, ఇంకోరు చెప్తున్నారు వీళ్ళు ఫాస్ట్ డెలివరీ ఇస్తారు, ఇంకోరు చెప్తున్నారు వీళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు. ఇదంతా బ్రాండ్ కాదు. 10 మంది 10 రకాలుగా మాట్లాడితే అది బ్రాండ్ కాదు. 10 మంది ఒకటే 10 మంది మాట్లాడితే అది బ్రాండ్. ఓకే, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనేమన్నా ఇందాక ఒకరు సర్వీస్ బాగా ఇస్తున్నారు అంటున్నారు, ఇంకోరు క్వాలిటీ బాగా ఇస్తున్నారు అంటున్నారు, ఇంకోరు టైంకి డెలివరీ ఇస్తున్నారు అంటారు. అంటే 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు కదా, అంటే మెసేజ్ కన్ఫ్యూజ్ అయిపోయింది కదా. 10 మంది కలిసి ఒకటే చెప్తున్నారు అనుకోండి, అది బ్రాండ్. ఓకే, అంటే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే పోతే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇప్పుడు మనం జనరల్గా డిస్కౌంట్లు అడుగుతుంటారు కదా, బ్రాండ్ కంపెనీస్కి వెళ్ళి మనం డిస్కౌంట్లు అడుగుతామా? అడగం. ఎందుకంటే అక్కడ మైండ్ సెట్ మనది ఫిక్స్ అయిపోయింది. జనరల్ దగ్గరికి వెళ్ళేసి మనం డిస్కౌంట్లు అడుగుతాం. అంటే బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటే జనాలు ఫస్ట్ డిస్కౌంట్ అనేది మనకి అడగరు. ఓకే, సో బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే రేపటి రోజున మీ రెవెన్యూ ప్రోగ్రెస్ అవుతుంది. బ్రాండ్ క్రియేట్ చేస్తే మీ టీం కూడా ఇన్స్పైర్ అవుతారు.